హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. తాను స్వయంగా ప్రచారంలో పాల్గొనలేకపోయినా తన మద్దతు ఎప్పుడు జనసేన పార్టీకి ఉంటుందని ఇటీవలే అల్లు అర్జున్ స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే. నర్సాపురం నుంచి ఎంపీ బరిలో ఉన్న నాగబాబుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీల రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకున్నారు. అయితే అల్లు అర్జున్ ప్రకటనపై అప్పుడు అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రచారానికి రాకుండా ఇలా ట్విట్టర్ల ద్వారా మద్దతులు ఎందుకంటూ కొంతమంది పెదవి విరిచారు. వారందరికీ బన్నీ ఇప్పుడు శుభవార్త తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి అందరికీ తెలిసిందే. డీహైడ్రేషన్ కారణంగా ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించింది. వైద్యులు ప్రచారం ఆపేయమని సలహా ఇచ్చినా పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తున్నారు. మళ్లీ ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ను రామ్ చరణ్ పరామర్శించారు. ఆదివారం విజయవాడ వెళ్లిన రామ్ చరణ్ అక్కడ బాబాయ్ని చూసి చాలా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ చాలా వీక్గా ఉన్నారని, డాక్టర్లు ప్రచారం వద్దని చెప్తున్నా వినడం లేదని రామ్ చరణ్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. ఇప్పుడు బన్నీ కూడా పవన్ కళ్యాణ్ను పరామర్శించడానికి వెళ్తున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో వెళ్లనున్న అల్లు అర్జున్ అక్కడి నుండి పాలకొల్లు వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శిస్తారు. ఆయనకు మద్దతు పలుకుతారు. ఆ తర్వాత నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగబాబును కలిసి ఆయనకు మద్దతు ప్రకటిస్తారు. మొత్తానికి ఎన్నికలకు 3 రోజుల ముందు జనసేన శ్రేణుల్లో ఉత్తేజం నింపడానికి అల్లు అర్జున్ వెళ్తున్నారు. ఇక మెగా హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉండడంతో జన సైనికుల్లోనూ ఉత్సాహం రెట్టింపవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.